అనదర్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. మాధవీలత పోలింగ్ బూత్లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న మహిళల ఐడి ప్రూఫ్ చెక్ చేశారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో మాధవీలత అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది తీసుకొని ఇంటి ఫైండ్ అవుట్ అవ్వదు. దీని ఫోటో తీసుకోండి, ఇది కనుక్కోవాలి. ఒక్క నిమిషం అమ్మా, ఎక్కడి నుంచి కదా, గవర్నమెంట్ నుంచి కదా, ముందు నేను నమ్మ. మాధవీలత పోలింగ్ బూత్లోకి వెళ్లి అక్కడ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న మహిళల ఐడి కార్డును అడిగి తీసుకున్నారు. కొంతమందిని హిజాబ్ తొలగించమని కోరారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని హిందువుల ఓట్లు తొలగించారని కూడా ఆమె ఆరోపించారు. ఐడి కార్డులు సరిగ్గా చూసిన తర్వాతనే ఓటింగ్కు అనుమతించాలని కోరారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భవానీ అందిస్తారు. భవానీ, ఇది కంప్లీట్గా ఇది ఖండించాల్సినటువంటి విషయం. ఆవిడ అక్కడ అభ్యర్థే కావచ్చు, కానీ ఆవిడ ఆ విధంగా పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఆ సిబ్బంది చేయాల్సినటువంటి పని కూడా ఆవిడే తన చేతుల్లోకి తీసుకుని ఏకంగా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని, ముస్లిం మహిళల్ని తమ బురకాలను తీసి ముఖాలు చూపించాలి, ఆ తర్వాత ఓటేయాలని చెప్పేసి హుకుం జారీ చేయడం అంటే ఇది ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టే. మరి ఆల్రెడీ కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈసీ ఏమన్నా స్పందించిందా? థ్యాంక్ యూ సురేష్. ముఖ్యంగా చూసినట్లయితే 4వ విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటింగ్ సర్వేని అయితే పరిశీలించారు. బూత్ లో కూర్చున్నటువంటి ముస్లిం ఓటర్ బుర్ఖాలను తొలగించమని కోరి ఓటర్ ఐడీలు వెరిఫికేషన్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం తెర మీదకైతే వచ్చింది. 4వ విడతలో అంటే ఈ ఎన్నికల్లో ఎంత పోటాపోటీగా జరుగుతున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం బురకాలను తొలగించాలని మహిళలను మాధవీలత కోరడంతో అందులో తప్పు ఏమి లేదని మాధవీలత వివరణ అయితే ఇచ్చారు. తాను ఒక అభ్యర్థిని, చట్ట ప్రకారం ఫేస్ మాస్కులు లేకుండా ఐడి కార్డులు వెరిఫికేషన్ చేసే హక్కు అభ్యర్థులకు ఉంటుందని, అయితే తాను కూడా మహిళే కాబట్టి మహిళలంటే తనకు ఎంతో గౌరవం, అలాగే ఐడి కార్డులు వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నానంటూ కూడా వారిని అభ్యర్థించే ఆ పర్మిషన్ తీసుకొని నేను ముందుకు వెళ్ళాను. అయితే దీన్ని ఒక సమస్యగా చూసి భయపెడుతున్నారు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలంటూ కూడా మాధవీలత అయితే స్పందించడం అయితే జరిగింది. అయితే ఈ అంశం పైన మాధవీలత పైన కేసు నమోదైతే అయ్యింది. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతము స్పందించడం జరిగింది. అయితే హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పైన కూడా కేసు నమోదు చేసినటువంటి ఎన్నికల అధికారి రొనాల్డ్ రేస్ ఆదేశాలతో మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో కొన్ని సెక్షన్స్ పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఓటర్ స్లిప్లలో పరిశీలించారనే ఆరోపణలపై ఆమె పైన కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 171C, అలాగే 186, అలాగే 505, 10C, అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద 132 సెక్షన్ కింద కూడా కేసునైతే నమోదు చేశారు. మాధవీలత ఓటర్ ఐడీలు, స్లిప్లను పరిశీలిస్తూ ఓటర్లను తనిఖీ చేస్తున్నటువంటి వీడియోలను కూడా మనం స్క్రీన్ విజువల్స్ లో గమనించవచ్చు. ఓటర్ల ముఖాలను చూసి వారిని గుర్తించిన తర్వాత ఓటింగ్ కు అనుమతించాలంటూ కూడా ఆమెకు ఉదయమే అధికారులకు వాగ్వాదానికి దిగి హుకుంని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఓటర్ స్లిప్ల తనిఖీల ఎన్నికల నియమావళి ఉల్లంఘన అనే ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ అన్నారు. అయితే ఈ మధ్యాహ్నం 1 గంట నుండి తెలంగాణలో 40% పైగా పోలింగ్ నమోదైందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో 50% కూడా పోలింగ్ నమోదు కాలేదని తెలంగాణ కమిషనర్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ అయితే తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికలను ఎంతో
చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీజేపీ తెలంగాణలో ఎలాగైనా అసెంబ్లీ సమావేశాల సమయంలో జెండాను పాతాలను చూసినప్పటికీ బట్ ప్రజలు కాంగ్రెస్ కు మొగ్గు చూపడం, కాంగ్రెస్ అధికారాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు ఇప్పుడు ఎంపీ స్థానాలు అంతకన్నా మించే కాంగ్రెస్ తమకు సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ఇప్పుడు బీజేపీ అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కు పోటాపోటీన అయితే జరుగుతుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ వస్తుందా లేదా అని బీజేపీ అలాగే కొంత ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరంటూ కూడా అసలు వస్తుందా లేదా మ్యాజిక్ ఫిగర్ అనేది కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి. కామెంట్స్ చేస్తూ ముఖ్యంగా మాధవీలత పైన కూడా ఆయన స్పందించడం జరిగింది. మహిళల హిజాబ్ ని తీసి వారిని అవమానించడమే సెక్యులర్ కానివచ్చు లేదంటే ముస్లిం రిజర్వేషన్స్ కి సంబంధించి కానివచ్చు, బీజేపీ మొదటి నుండి కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. అలాగే అంత నమ్మకం లేదా, ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా చేసినటువంటి మాధవీలత ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి బురకాలు తీయడం ఏంటి, హిజాబ్ తీసి మరి పరిశీలించడం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నాట్ ఓన్లీ మాధవీలత, ధర్మపురి అరవింద్ కూడా ఇదే విధిగా హుకుంని జారీ చేస్తూ అధికారులను టార్గెట్ చేస్తూ వాళ్ళకి వేలు చూపించి మరి హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కొన్ని నిబంధనల ప్రకారంగానే తను నడుచుకుంటున్నాను అంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే అంశం పైన మాధవీలత కూడా తాజాగా స్పందిస్తూ ఓటర్లను అంటే చాలా పలుచపాటిగా ఎన్నికల నియామావళి జరుగుతుంది, ఓటు వేసేందుకు కూడా చాలా తక్కువగా ఓటర్లు వస్తున్నారు, అది కూడా ఎక్కువగా హిజాబ్స్ ధరించి రావడం పట్ల కొంత అనుమానం వ్యక్తం చేస్తూ నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను, అదొక సూపర్ సెన్సిటివ్ డివిజన్ కాబట్టి తను పరిశీలిస్తున్నాను, దానిలో తప్పు అయితే ఏమీ లేదు అంటూ కూడా ముఖ్యంగా మాధవీలత తెలిపారు. అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడా హైదరాబాద్ పోలింగ్ విషయంలో అప్రమత్తత ఖచ్చితంగా అవసరమని నియోజకవర్గంలోని కొందరు ఓటు వేయకుండా చూస్తున్నారు, పోలీసులు చురుగ్గా లేరు, ఎవరిని విచారించడం లేదు, సీనియర్ సిటిజన్లు ఓటు హక్కు కోసం ఇక్కడికి వస్తే వారి పేర్లు జాబితా నుండి తొలగించేశారు, చనిపోయిన వారి పేర్లతో కూడా ఓట్లు వేస్తున్నారు అని ఆరోపిస్తూ అందుకే ఇంత అప్రమత్తంగా ఉన్నాను అంటూ కూడా తెలిపారు. అజంపూర్, గోషామహల్ అలాగే ఇక్కడ జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ పైన అయితే ఎలక్షన్ కమిషన్ కు మాధవీలత ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా పోలింగ్ స్టేషన్ లో ముస్లిం మహిళ హిజాబ్ తొలగించి పరిశీలించడం పైన హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రేస్ కూడా ఆదేశించడంతో ముఖ్యంగా మాధవీలత పైన అయితే కేసు నమోదైంది. అదే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల పైన మాధవీలత పోలీసులకు కూడా ఒక కేసును ఫైల్ అయితే చేయడం జరిగింది. ఎన్నికల అధికారుల దృష్టికి కూడా ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే మరణించిన వారి పేరుతో ఓట్లు వేయడానికి బురకాలు వేసుకొని వస్తున్నారు అంటూ కూడా ఆరోపించి ఆ ప్రూఫ్స్ ని కూడా తను సబ్మిట్ అయితే చేయడం జరిగింది. సురేష్, ఇకపోతే భవానీ మనకి తెలుసు హైదరాబాద్ నియోజకవర్గం అనేది ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటిది, అది ఓవైసీ ఫ్యామిలీ అడ్డా, అది గత కొన్ని దశాబ్దాలుగా ఓవైసీ ఫ్యామిలీని అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారి మాధవీలత పోటీ చేస్తున్నారు ఆ లోక్సభ నియోజకవర్గం నుంచి. అలాగే మాధవీలత ఈ రకమైన కాంట్రవర్షియల్ థింగ్స్ చేయటం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు, మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసాము. ఆ నేపథ్యంలో ఆవిడ మీద అనేక కేసులు కూడా, అలాగే ఈసీ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఏకంగా పాత బస్తీలో మాస్క్ని చూపిస్తూ ఆవిడ దాని మీద బాణం ఎక్కుపెట్టినటువంటి విజువల్స్, ఆవిడ ఆ రకమైనటువంటి సిగ్నల్స్ ఇవ్వటం, అవన్నీ కూడా చూసాం మనం ఇంతకుముందు కూడా. కాబట్టి ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది హిందువుల ఓట్లను తొలగించి వీరంతా కూడా ముస్లిం ఓటర్లు, అంటే ముఖ్యంగా బురకా వేసుకొని మహిళలు ఆ రకంగా ఐడెంటిటీని అక్కడ కాన్ఫిస్కేట్ చేస్తున్నారనే ఒక అనుమానంతో నేను ఈ రకంగా నేను చేశాను. ఆవిడ సమర్థించుకునే ఇది చేసినా కానీ అది ఖచ్చితంగా అది వయలేషన్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది కాబట్టి ఆవిడ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా ఫర్దర్గా ఎవరన్నా ఆపోజిట్ పార్టీస్ ఫిర్యాదు చేస్తే ఈ కేసులు నమోదయ్యా, లేదంటే కనుక ఈసీ సుమోటోగా దీన్ని నమోదు చేయడం జరిగింది?
ముఖ్యంగా చూసినట్లయితే సురేష్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ చాలా హైపర్ సూపర్ సెన్సిటివ్ డివిజన్ అనే చెప్పాలి. అక్కడ ఎప్పటి నుండో ఓవైసీ కుటుంబమే అధికారాన్ని చేపడుతూ వచ్చింది ఎంఐఎం. అయితే ఇక ఏ పార్టీ కూడా అక్కడికి వెళ్ళి పోటీ చేయాలనే ఉద్దేశం కానివ్వచ్చు, అలాగే వారికి ఎదురెళ్లాలన్నా చాలా భయపడతారు. ఓల్డ్ సిటీలో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంటూ వచ్చింది. ఓల్డ్ సిటీలో ముఖ్యంగా అక్కడ కరెంట్ బిల్లు కట్టకపోవడం కానివ్వచ్చు, అలాగే కరెంట్ రీడింగ్ తీయడానికి వచ్చినా సరే ఆ ప్రభుత్వ సిబ్బంది పైన దాడి చేయడము, ట్రాఫిక్ సిబ్బంది కనుక ఆపి హెల్మెట్ లేదని కానివ్వచ్చు, లేదంటే చలానాకు సంబంధించి కానివ్వచ్చు, ఏదైనా పత్రాలు అడిగినా సరే పోలీసుల పైనే ఓల్డ్ సిటీలోని వ్యక్తులు దాడికి పాల్పడినటువంటి అంశాలు చాలా సెన్సిటివ్ డివిజన్ అంటే ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో అని చెప్పాలి. అయితే ముఖ్యంగా అక్కడ ఓట్లను అభ్యర్థించడానికి వెళ్తున్నటువంటి మాధవి లత మాత్రము మహిళలను అంటే హిజాబ్ తొలగించండి, చూస్తాను, చెక్ చేస్తాను అని తానే స్వయంగా వెళ్ళి పరిశీలించడం పట్ల ఇక్కడ సర్వత్రా కూడా విమర్శలు మాధవీలత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ సిచ్యువేషన్, ఆ డివిజన్, అలాగే ఆ నియోజకవర్గం అంత సెన్సిటివ్ కాబట్టి తను అలా ప్రవర్తించగలుగుతున్నారు. ఎలాగైనా సరే బీజేపీ జెండాను ఓల్డ్ సిటీలో పాతాలి అన్న నినాదంతోనే మాధవీలత ముందుకైతే వెళ్తున్నారు. ఇక మాధవీలత ఓట్లు అభ్యర్థించడానికి నియోజకవర్గంలో ఓల్డ్ సిటీలో అడుగు పెడితే కాలుచి నరికేస్తామంటూ కూడా అక్కడ ముస్లిం మైనారిటీ నుంచి కొంతమంది వ్యాఖ్యలు కూడా చేశారు. మరి కొంతమంది మద్దతు కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ ఈ క్యాంపెయిన్స్ లో అయితే చూసాము. దీనికి అనుగుణంగానే మాధవీలత మస్జిద్ చూసి రామబాణం విసురుతున్నట్టు, అక్కడ అధికారాన్ని చేపడతామన్నట్టు తను చాలా ఒక ధీమాని కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. బట్ దీన్ని పాజిటివ్ గా తీసుకున్న వారు కొందరున్నారు, అలాగే నెగిటివ్ గా ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్న వారు కూడా కొందరున్నారు. అలాగే తాను ముఖ్యంగా వెరిఫై చేయాలి, ఓటర్లను చూడాలి, అలాగే చనిపోయిన వారి పేర్లతో దొంగ ఓట్లు ముఖ్యంగా హిజాబ్ ధరించి వచ్చి వేస్తున్నారు అన్న కోణంలో అక్కడ సిబ్బంది అలాగే పోలీసులు క్రాస్ చెక్ చేయాలి, అలాగే ఓటు వేయడానికి వచ్చిన వారు మాస్క్ అనేది, ఫేస్ మాస్క్ అనేది ఉండకుండా రావాలి అని చెప్పి ఉన్నటువంటి ఆదేశాలను అక్కడ పోలీసులు కానివ్వచ్చు, సిబ్బంది కానివ్వచ్చు పట్టించుకున్నటువంటి నేపథ్యంలోనే తాను ఒక అభ్యర్థిగా ఉన్నటువంటి తనే రంగంలోకి దిగి చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి పైన ప్రస్తుతంగా అయితే తాజాగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ అంశం పైన ఎలక్షన్ కమిషన్ దృష్టికి అక్కడ ముస్లింస్ మైనారిటీకి సంబంధించినటువంటి ఎంఐఎం నేతలు ఎవరైతే ఉన్నారో వేరు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఓటర్లు సైతం అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేశారు. అక్కడ యూనిటీ కూడా అదే విధంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ ఓట్లు వేయడానికి వచ్చేటువంటి వారిలో రెండు వర్గాలు ఉంటే దాంట్లో ఒక వర్గము ఈ అంశాన్ని వ్యతిరేకించారు. అయితే మాధవీలత ప్రతి ఒక్క దగ్గరికి కూడా పర్మిషన్ తీసుకొని చెక్ చేయాలనుకుంటున్నాను, చెక్ చేయాలి అంటూ కూడా తన దగ్గరికి వెళ్ళి చెక్ అయితే చేస్తున్నారు. ఎవరైనా అభ్యంతరం కనుక వ్యక్తం చేస్తే అక్కడ పోలీసుల దృష్టికి కూడా మాధవీలత ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి అలాగే సిబ్బంది దృష్టికి కూడా తీసుకొని వెళ్ళినప్పటికీ పోలీసులు స్పందించడం లేదు, అందుకే తాను రంగంలో దిగానంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు కూడా హుకుంని జారీ చేసి ఫేస్ మాస్క్ తో వస్తే ఎలా ఒప్పుకుంటారు, అది చెక్ చేసి ఓటును వేయించాలని చెప్పినప్పటికీ కూడా పోలీసులు సరిగా స్పందించని నేపథ్యంలోనే మాధవీలత అయితే ఇలా ముఖ్యంగా చెక్ చేయడం అయితే జరిగింది. అక్కడ విమర్శలు అలాగే గొడవలు, ముస్లిం మహిళలు వేసుకున్నటువంటి బుర్కాలను ఓపెన్ చేసి పలువురు ఓటర్ల ముఖాలను కూడా స్వయంగా ఆమె తనిఖీ చేయడం, ఈ తీరు పైన అయితే ఓటర్లు అలాగే పోలింగ్ కేంద్రాల్లో అసలు అభ్యర్థికి ఏం పని అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో మాత్రం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం పోటీ చేస్తున్నారు. ఆయనకి పోటీగా ఖచ్చితంగా ఎన్నికల్లో బీజేపీ జనాన్ని పాతాలి అన్న ఉద్దేశంతోనే మాధవీలత ఆ స్థానాన్ని సూపర్ హైపర్ సెన్సిటివ్ డివిజన్ ని ఎంచుకొని అక్కడ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి అనే ఒక నినాదంతో అయితే తను ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. అయితే హిజాబ్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ తాను దృష్టికి తీసుకొని వెళ్ళాలి. కాకపోతే ఈ అంశం ఒక హాట్ టాపిక్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో ప్రస్తుతము మాధవీలత ఈ విమర్శలన్నీ ఎదుర్కొంటున్నారు. సురేష్, రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ భవానీ. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు. మాధవీలత పోలింగ్ బూత్లోకి వచ్చి బుర్కా వేసుకున్న మహిళల ఐడి ప్రూఫ్ చెక్ చేయడం జరిగింది. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో మాధవీలత